ఐపీఎల్ 2026 సీజన్లో జూనియర్లు ఊహించని రీతిలో రాణిస్తున్నారు. ఆశలు పెట్టుకున్న సీనియర్లు వరుసగా విఫలమవుతున్న జూనియర్లు మాత్రం ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా ఆడుతూ అబ్బురుపరుస్తున్నారు. మరి ఐపీఎల్ 2026 సీజన్లో ఎవరెవరు మంచిగా రాణిస్తున్నారు? ఈ ఐపీఎల్ జూనియర్లకు ఎంత మేర కలిసి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2026 19వ సీజన్ నిజంగానే కుర్రాలది అని చెప్పుకోవాలి. ఈ సీజన్లో యువ బ్యాటర్లు చిచ్చర పిడుగుల్లాగా రెచ్చిపోయి ఆడుతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు సీనియర్లు మాత్రమే రాజ్యమేలే ఈ లీగ్లో వాళ్ళ జోరు అంతగా కనిపించడం లేదు. జూనియర్ల విధ్వంసానికి వాళ్ళ రికార్డులన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో మెరుస్తున్న యువ కిరణాల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే వైభవ్ సూర్యవంశీ మొదటి స్థానంలో ఉన్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే చెన్నై సూపర్ కింగ్స్ పైన 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో 250కి పైగా పరుగులు చేసి 200 పైగా స్ట్రైక్ రేట్తో ప్రత్యర్థి పైన విరుచుకుపడుతున్నాడు. ఆ తరువాతి స్థానంలో ఢిల్లీ ప్లేయర్ సమీర్ రిజ్వీ ఉన్నాడు. గత సీజన్లో తక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ ఈసారి రిజ్వీ తన బ్యాట్కు పని చెప్పాడు. ముఖ్యంగా చివర్లో వచ్చి భారీ సిక్స్లతో మ్యాచ్ను ముగించడంలో ఇతను సక్సెస్ అవుతున్నాడు. 160కి పైగా యావరేజ్తో బ్యాటింగ్ చేస్తూ 2 కీలకమైన మ్యాచ్ల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇంకో ప్లేయర్ రఘువంశీ కోల్కతా నైట్ రైడర్స్ తరపున టాప్ ఆర్డర్గా వరుసగా 2 హాఫ్ సెంచరీలు బాది టీం విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతని క్లాస్ బ్యాటింగ్ సీనియర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఆయుష్ మాత్రే ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఈ యంగ్ ఓపెనర్ తన పవర్ఫుల్ హిట్టింగ్తో రోహిత్ శర్మ వంటి సీనియర్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 170కి పైగా పరుగులు చేశాడు. జూనియర్లకు ఈ సీజన్ బాగా కలిసి రావడానికి చాలా కారణాలున్నాయి. సీనియర్ ప్లేయర్లు ఇన్నింగ్స్ నిర్మించడానికి సమయం తీసుకుంటుంటే కుర్రాళ్ళు మొదటి బంతి నుంచే అటాక్ చేయడం పైన ఫోకస్ చేస్తున్నారు. T20 క్రికెట్కి ఈ రకమైన దూకుడు చాలా అవసరం. అంతేకాకుండా ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి టోర్నమెంటుల్లో రాణించి రావడం వల్ల వీరికి ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరిగింది. 2026 మెగా వేలం వల్ల జట్ల సమీకరణాలు మారిపోయాయి. చాలా ఫ్రాంచైజీలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువకులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాయని క్రికెట్ నిపుణులు చెప్తున్నారు. ఐపీఎల్ సీజన్లో మంచిగా రాణిస్తే సెలెక్టర్ల దృష్టిలో పడి అంతర్జాతీయ క్రికెట్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో రాణించి ఇండియన్ టీంకు సెలెక్ట్ అయిన వారిలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఇటువంటి ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్ళు. ఐపీఎల్ 2026 సీజన్లో పలువురు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్కు సెలెక్ట్ కావాలనే కసితో అద్భుతంగా ఆడుతున్నారు. అలా ఆడుతున్న వారిలో యశస్వి జైస్వాల్ కూడా ఒకరు. యశస్వి జైస్వాల్ ఇప్పటి ఇండియా తరపున T20 ఫార్మాట్లో ఆడుతున్నాడు. కానీ చాలా కాలం నుంచి అతను ఆడేందుకు అవకాశం దక్కడం లేదు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్గా వస్తూ 3 మ్యాచ్ల్లో 170 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లో 77 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ 3 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలు చేసి మళ్లీ టీమిండియాలో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న సమీర్ రిజ్వీ మొదటి నుంచి 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలిచారు. 3 మ్యాచ్ల్లో 160 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో 51 బంతుల్లో 7 ఫోర్లు 7 సిక్సర్లతో 90 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. కోల్కతాలో 21 ఏళ్ల యంగ్ ప్లేయర్స్ అంక్రిష్ రఘువంశీ కూడా ఈ సీజన్లో 2 హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ సీజన్లో కోల్కతా టీం ఆశించినంతగా రాణించలేకపోయినా
రఘువంశీ మాత్రం ఆడిన ప్రతి మ్యాచ్లో సీనియర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో 51 పరుగులు చేసిన అంకురిష్ సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో 52 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో 33 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 45 పరుగులు చేసి అద్భుతంగా రాణిస్తున్నాడు. వీరందరికన్నా ముందు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇండియన్ టీ20 టీంలో సెలెక్ట్ కాబోతున్నాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్లో సీనియర్లు చాలా మంది నిరాశపరుస్తున్నారు. రోహిత్ శర్మ నుంచి మొదలుకొని కోహ్లీ, పాండ్యా, సంజు శాంసన్, పంత్, రాహుల్, జడేజా ఇటువంటి సీనియర్ ప్లేయర్లు అంతగా రాణించడం లేదు. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, బెంగళూరు కెప్టెన్ పడిక్కల్ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నారు. సీజన్ ప్రారంభమైంది ఇప్పుడిప్పుడే కాబట్టి సీజన్ ఎండ్ వరకు మిగతా వాళ్ళు పుంజుకునే అవకాశం కూడా లేకపోలేదు. 2 నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ లీగ్లో ఆఖరి వరకు ఫామ్ కొనసాగించి నిలకడైన ప్రదర్శన ఇవ్వడం అంత తేలికైన పని కాదు. ఏదేమైనా 19వ సీజన్ ఐపీఎల్ మాత్రం జూనియర్లకు కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఇదే జోరు కంటిన్యూ చేస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మరిన్ని విజయాలు అందుకోవాలని వారి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.